ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఉండ్రాళ్ళ తద్ది వ్రతకథ గురించి వివరించబోతున్నాను. చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ఈ వ్రతకథని వినడం కానీ చదవడం కానీ ప్రారంభించాలి. భాద్రపద బహుళ తది రోజున సద్గతులు పొందే నిమిత్తము ఆచరించే వ్రతమే ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్రతము. భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము. ఈ నోముకు మోదక తృతీయ అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. ప్రత్యేకంగా ఉండ్రాలు నివేదన కలిగినటువంటి నోము కావడం చేత తద్ది అన్నమాట మూడవ రోజు తదియ అనే అర్థంతో వాడబడినది కనుక తదియ అని ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతున్నది. సాక్షాత్తు ఈ నోము గురించి శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని పురాణాలలో తెలియచేయడం జరిగింది. ఈ ఉండ్రాళ్ళ తద్ది వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఒకటి ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. పూర్వము ఒక రాజుకు 7 భార్యలు ఉన్నప్పటికీ కూడా అతను చిత్రాంగి అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి ఉండేవాడు. ఎక్కువ సమయాన్ని ఆ రాజు ఆమెతోనే గడుపుతూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు భాద్రపద బహుళ తది నాడు రాజుగారి 7 భార్యలు అందరూ కలిసి ఉండ్రాళ్ళ తద్ది అనే నోమును నిర్వహించుకుంటున్నారు అని చెలికత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి రాజుతో ఈ విధంగా అంటుంది: నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ళ తద్ది నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడం వలన నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్నటువంటి ప్రేమ నా మీద కూడా ఉంటే ఉండ్రాళ్ళ తద్ది నోమును నోచుకోవటానికి కావలసినటువంటి సరుకులను పదార్థాలన్నింటినీ నా కోసం ఏర్పాటు చేయమని అడుగుతుంది. ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి నోముకు కావలసినటువంటి పదార్థాలు అన్నింటినీ, సరుకులను, పూజా సామాగ్రిని అన్నింటినీ ఆమె కోసము ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా అభ్యంగన స్నానం అనేది ఆచరిస్తుంది. యథావిధిగా పూజ అనేది చేసి సూర్యాస్త సమయం వరకు ఏమీ భుజించక చాలా నిష్ఠతోటి ఉపవాస దీక్ష అనేది చేస్తుంది. చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపిండితో చేసినటువంటి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తుంది. 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరొక 5 ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనంగా ఇచ్చి నోమును ఆచరిస్తుంది. గౌరీదేవి అనుగ్రహాన్ని పొందుతుంది. ఇలా 5 ఏళ్లు ఆ చిత్రాంగి నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసినటువంటి ఫలితంగా అపవిత్రైనటువంటి ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందుతుంది. ఈ ఉండ్రాళ్ళ తద్ది నోమును ముఖ్యంగా పెళ్లి కానటువంటి కన్యలు ఆచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని, మంచి భర్త లభిస్తాడు అని చెప్పి పురోణోక్తి. చేతిలో ఉన్నటువంటి అక్షింతలను ఆ తల్లి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షింతలను ఆ తల్లి ఆశీర్వాదంగా భావించి మీ శిరస్సుపైన, మీ ఇంట్లో ఉన్న వారి శిరస్సుపైన వేసుకోండి. ఉండ్రాళ్ళ తద్ది వ్రతకథ ఇంతటితో సమాప్తం.